హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు వార్తా పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారంతో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. శ్రీ అను పబ్లికేషన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా యాడ్ అవ్వండి. సో ఈ విధంగా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని ఆన్లైన్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా కావచ్చు, మంచి ఫలితాలని మీరు సాధించవచ్చు. ఓకే, ఈరోజు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4కు సంబంధించినటువంటి డేట్స్ త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. అతి త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. అది మేనా జూనా 90% మేలో ఉండొచ్చు, ఒక 10% జూన్లో ఉండొచ్చు. అంటే మీకు చాలా ఎక్కువ టైం ఉంటుంది, చక్కగా చదువుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రూప్ 4కు సంబంధించినటువంటి డేట్స్ మీ ముందుకు అతి త్వరలో రాబోతున్నాయి. అదేవిధంగా ఏపీ టెట్కి సంబంధించినటువంటి సమాచారం ఏ టైంలోనైనా మీకు అందుబాటులో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారి యొక్క మరి విధానం ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ షెడ్యూల్ ఇవ్వటం లేదు. గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్ ఇవ్వటం లేదు. నైట్కు నైటే జీవోలు ఇష్యూ అవుతున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. టెట్ పైన కూడా ఏ సమయంలోనైనా, ఏ రాత్రి అయినా నిర్ణయం రావచ్చు. అందువల్ల టెట్ మీద నిర్ణయం రావట్లేదు, టెట్ ఉండదు, డిఎస్సి ఉండదు, నోటిఫికేషన్ ఉండవు అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే 60 నుంచి 62 సంవత్సరాలకు ఎప్పుడైతే ఎంప్లాయీస్ యొక్క వయోపరిమితిని పెంచారో నిరుద్యోగుల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఈ ఏజ్ ఫ్యాక్టరీ కాకుండా ప్రతి జనవరి 1వ తారీఖున క్యాలెండరు ఇస్తున్నామని మరి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మరి ఇదన్నీ కూడా సైలెంట్గా వ్యతిరేకత నిరుద్యోగుల్లో ఉంది. కాబట్టి ఈ నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఈ వ్యతిరేకతను తగ్గించడం కోసం మరి రేపు ఉగాదిలోపు టెట్కి సంబంధించినటువంటి సమాచారం, డిఎస్సికి సంబంధించినటువంటి నిర్ణయం, అదేవిధంగా వివిధ పోస్టులకు పోలీస్ కానిస్టేబుల్స్, అదేవిధంగా వివిధ గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం, వీటి మీద నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఏపీకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ఈరోజు నుండి ఎప్పుడా రేపో మాపో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. ఇంకొక సమాచారం కూడా వస్తుంది. ముందస్తు ఎలక్షన్కి వెళ్తారు. ముందస్తు ఎలక్షన్కి ఎప్పుడైతే అసెంబ్లీకి రద్దు చేస్తారో, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను రూపుమాపడం కోసం, ఈ వ్యతిరేకతను తగ్గించడం కోసం, ఈ వ్యతిరేకతను సమస్య పోగొట్టడం కోసం నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ ఇవ్వడానికే అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి రేపా మాపా ఎప్పుడైనా, ఈ 4 రోజుల, ఈ 3 రోజుల, ఈ 2 రోజుల, ఈ 5 రోజుల, ఈ 6 రోజుల, ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో అన్ని నోటిఫికేషన్ల మీద ఒక క్లారిటీ, ఒక రోడ్ మ్యాప్ ప్రకటించడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గత 4-5-7 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ లేక అల్లాడిపోతున్నటువంటి యువత, తెలంగాణ రాష్ట్ర యూత్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏ సమయంలో అయినా టెట్ వస్తుంది, గ్రూప్ 4 వస్తుంది, గ్రూప్ 3 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 1 వస్తుంది, పోలీస్ కానిస్టేబుల్ వస్తుంది, గురుకుల నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సి వస్తుంది.
ఇలా రకరకాల నోటిఫికేషన్లు తెలంగాణ రాష్ట్రంలో మరి వస్తున్నాయి అన్నమాట. దీన్ని ఎప్పటికప్పుడు మీరు అందిపుచ్చుకోండి, చక్కగా చదవండి. దీన్ని ఎప్పటికప్పుడు క్రోడీకరించి మీకు అద్భుతమైనటువంటి పుస్తకాలు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో అన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తెలంగాణలో 50,000 60,000 ఈ పోస్టులకు సంబంధించినటువంటి బుక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. టెట్టో డిఎస్సి అనేది మనదే తెలంగాణ రాష్ట్రంలో అను పబ్లికేషన్ తప్ప రెండో పబ్లికేషన్కి తావు లేదు. అంటే ఆ విధమైనటువంటి క్వాలిటీతో, ఆ విధమైనటువంటి ఎక్స్ట్రానరీ బుక్స్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేస్తున్నాము, ఆల్రెడీ చేశాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మన బుక్స్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో కానీ, వీడియోస్ ద్వారా కానీ, అదేవిధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని బుక్ షాపులు అన్ని ప్రాంతాల్లో ఇవి లభ్యమవుతాయి అన్నమాట. అదేవిధంగా ఈరోజు న్యూస్ మనం చూస్తే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారం. ఈనాడు పేపర్, పోలీసు శాఖలో 17,000 కొలువులు ఖాళీ. పోలీస్ శాఖలో ఎప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే అని అనుకుంటున్నాం మేము. ఇది కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లా. అదేవిధంగా ఇవి వచ్చినాయి ఒక 10-20 రోజుల్లో టెట్టో ఇవన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర పోలీసు శాఖలో 17,000 ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోలీసు శాఖలోనూ ఖాళీల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాగా అన్ని శాఖలతో పాటు పోలీసు ఉద్యోగాల భర్తీకి కూడా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని శాఖలతో పాటు గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని శాఖలతో పాటు ఇవి కూడా అండ్ ఏవి పోలీసు పోస్టులు కూడా మరి విడుదలవుతుందన్నమాట. ఈ విషయాన్ని అన్ని శాఖలతో పాటు పోలీసు ఉద్యోగాల భర్తీకి కూడా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ శాఖలో దాదాపు 16,000 కానిస్టేబుల్, 1000 ఎస్ఐ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని అధికారులు లెక్క కట్టినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి వాస్తవానికి గత ఏడాది ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపట్టాలని భావించిన కొత్త జోన్లు, జిల్లా ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక అడ్డంకుల కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం అన్ని రకాల అడ్డంకులు తొలగడంతో ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ఉద్యోగ ప్రకటన విడుదల చేసేందుకు నియామక మండలి సిద్ధమైంది. పోలీస్ బోర్డ్ నియామక మండలి సిద్ధమైంది. అంటే మొత్తం మ్యాక్సిమం అన్ని శాఖల నుంచి పోస్టులను క్రోడీకరించి పోస్టులను గ్యాదర్ చేసి మరి ప్రభుత్వానికి నివేదిక రూపంలో రేపా మాపా అనేటటువంటిది సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను, మనకి సంబంధించినటువంటి పబ్లికేషన్ సంబంధించినటువంటి ప్యాకేజీలు, వివిధ ప్యాకేజీల రూపంలో మీకు బుక్స్ వస్తున్నాయి. ఒక్కొక్క బుక్ కొనాలి అంటే చాలా కాస్ట్తో కూడుకున్నటువంటి అంశం కాబట్టి ప్యాకేజ్ దాదాపు ఒక 5-6 పుస్తకాలు కలిపి ఒక ప్యాకేజీ రూపంలో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఏంటా ప్యాకేజ్ అనేటటువంటిది త్వరలో మీకు చెప్తాను. ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియానికి సంబంధించినటువంటి బుక్స్ ప్యాకేజీ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.